మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం నుండి విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 6 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని మురళి స్వగ్రామం కోటబొమ్మాళి మండలం, దంతగ్రామం, లింగనాయుడిపేట, అతను పనిచేస్తున్న బొడిత్తి సిహెచ్సిలోనూ సోదాలు చేపట్టారు. కృష్ణదాసు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళి పీఏగా పనిచేశారు. కృష్ణదాస్కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. గొండు మురళికి 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ 70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో కృష్ణదాస్ పీఏగా ఉన్న సమయంలో మురళి చక్రం తిప్పుతూ అతనికి తాయిలాలు ఇచ్చేవారికే ప్రభుత్వ అభివృద్ధి పనులు అప్పజెపుతున్నారని ఆరోపిస్తూ పలువురు కాంట్రాక్టర్లు టెక్కలిలో అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉంది. తన మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులకి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. మురళి అయినా ఇంకొకరైనా తప్పు చేస్తే అధికారుల సోదాలు చేయటం సర్వసాధారణమే అని కృష్ణదాస్ తెలిపారు. తప్పు నిరూపితమైతే దానికి తగిన శిక్ష ఉంటుందని, దాన్ని తాను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఎవరు తప్పు చేసినా దానికి అతీతులు కారని అన్నారు. తప్పు చేయకుండా ఉండాలి, మంచి పాలన అందించి పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నట్టు సూచించారు.